ఆంటీ, నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడుగు గీత. మా అందరికీ ఇష్టమైన ప్రొఫెసర్ మీరు. చాలా హెల్పింగ్ నేచర్. మా అందరికీ మీలాగా ఉండాలనిపిస్తుంది. అలాంటిది మీకింత పెయిన్ఫుల్ పాస్ట్ ఉందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. మీ దగ్గర నాకున్న చనువుతో అడుగుతున్నాను, ఇదంతా ఎలా జరిగింది? కొన్నిసార్లు దేవుడు పెట్టే ప్రతి పరీక్ష శిక్షలా ఉంటుంది. కల బాగుందనుకునే లోపే తెల్లారిపోతుంది. సారీ గీత, నేను ఏదో గుర్తొచ్చి. పర్వాలేదా ఆంటీ, చెప్పండి. జరిగింది చెప్పడానికి అదేం గొప్ప విషయం కాదు. అలా దాచుకోవడానికి నీకు సంబంధం లేని విషయం కూడా కాదు. మేమిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అది అమ్మ నాన్నకు నచ్చలేదు. అయినా ప్రేమ కోసం వాళ్ళందరినీ వదిలేసొచ్చాను. ఎవరూ లేకపోయినా తన పక్కన నేనున్నాను. లైఫ్ అంతా అదే ప్రేమ చూపిస్తాడనుకున్నాను. ఆఖరిదాకా సంతోషంగా, తనకే లోటు లేకుండా ఆనందంగా చూసుకోవాలనుకున్నాను. ఆనందంలో వచ్చే కన్నీళ్ళు బాధలు కూడా వస్తాయని నాకప్పటిదాకా తెలీదు. నాకు ప్రమోషన్ వచ్చిందిరా, పని పెరిగింది, మా మధ్య దూరం పెరిగింది. అయినా తను హ్యాపీగా ఉండడానికి అన్ని ఇచ్చాను తెలుసా. అన్నీ ఉన్నాయి, తన తప్ప. కనీసం సిద్ధు పుట్టాకైనా మారతాడనుకున్నాను. నువ్వు పుట్టిన తర్వాత నాకు బాధ్యత పెరిగిందిరా. ఎంత కష్టపడినా పర్వాలేదు, మిమ్మల్ని సుఖంగా పెట్టుకోవాలనుకున్నానా తప్ప. కష్టమైనా పర్వాలేదు, కలిసి ఉండాలనుకున్నాను. అది తప్ప. నా ఫ్యామిలీ కోసం నేను తపన పడడం స్వార్థమైతే నేను స్వార్థపరుడినే. నా భర్త నా పక్కన ఉండాలనుకోవడం స్వార్థమైతే నాది స్వార్థమే. అట్లీస్ట్ నా వైపు నుంచి కూడా ఆలోచించొచ్చు కదా. నేనేం కోరుకుంటున్నానో అర్థం చేసుకోవాలి కదా. ఏం తక్కువ చేశానే? ఉండడానికి సొంత ఇల్లు ఇచ్చాను, తినడానికి కార్ ఇచ్చాను, ఈ సోఫా, ఈ టీవీ, యు హావ్ ఎవ్రీథింగ్. ఇవేమీ నాకు అక్కర్లేదు. నాకు నువ్వు కావాలి ప్రకాష్. నాకేడుపొస్తే కన్నీళ్లు తుడిచే ప్రకాష్ కావాలి. 10 ఏళ్ల క్రితం నన్ను ప్రేమించిన ప్రకాష్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? నేను నీ చేయి పట్టుకుని పార్క్ చుట్టూ తిరగాలా, లేదా బైక్ మీద సినిమాకి తీసుకెళ్లాలా? రా, ఒక రెస్టారెంట్కి వెళ్ళి కూల్ డ్రింక్ షేర్ చేసుకుందాం రా. రెస్టారెంట్ కే తీసుకెళ్ళక్కర్లేదు. ఇంటికి వచ్చాక నేను చేసిన వంట తిని బాగుందని చెప్తే చాలు. ఇంటికి రాగానే ఒక గంట సేపు వాడితో ఆడుకుంటే చాలు. మరి నేను ఉద్యోగం ఎప్పుడు చేయాలి? నేను ఉద్యోగం చేస్తున్నాను ప్రకాష్. నువ్వు ఆఫీస్కి వెళ్లేదాకా నీకోసం, నువ్వు వెళ్ళాక వాడి కోసం పనిచేస్తున్నాను. నువ్వు ఆఫీస్లో అన్ని గంటలు ఎలా పనిచేయగలుగుతున్నావో తెలుసా? ఇంటి బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి. కాకపోతే నీకు జీతం ఉంటుంది, నాకుండదు. కనీసం ప్రేమైనా ఉండాలి కదా ప్రకాష్. కేవలం బతకడమే అనుకుంటే నేనొక్కదాన్నే బతకగలను. నేను చదువుకున్నాను ప్రకాష్, నేను ఉద్యోగం చేయగలను. వెళ్ళు, ఉద్యోగం చెయ్యి. ఒక్కరోజు కూడా ఉండలేవు. బయట బతకడానికి చదువు పొగరుంటే చాలదు, ధైర్యం కావాలి. ఎంత ధైర్యం లేకపోతే 18 ఏళ్లు పెంచిన అమ్మ నాన్నను వదిలేసి నీకోసం వచ్చేస్తాను. అవునులే, వాళ్ళనే వదిలేసావు, నేనొక లెక్క. అలా కాదు రాజీ. రాజీ ఆగు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు వాడిని? భర్తగా మీర్చే ఉద్యోగం మీరు చేయలేరు. అయినా వీడు మన ప్రేమకు గుర్తు. ఇప్పుడు నీ దగ్గర ఆ ప్రేమే లేదు, ఇక వీడెందుకు? రాజీ ఆగు, నా మాట విను. భుజం తడుతుందనుకున్నాను, బంధం తెంచుకుని వెళ్ళిపోయింది. కోపం కొద్దని చూడకూడదనుకున్నాను, కానీ నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. తెలిస్తే తను ఒప్పుకోదు. నా కొడుకును చూడడానికి దొంగతనంగా వచ్చేవాడిని. ఒక్కడినే ఇంత ఎత్తుకెదిగాను. ఇంత ఎత్తుకెదిగి ఒక్కడినైపోయాను. అప్పటికే ఒంటరితనం అలవాటు పడిపోయిన నాకు తను లేకపోయినా పెద్ద తేడా ఏం కనపడలేదు. తన ఫోటో పేపర్లో చూసినప్పుడల్లా దీనికోసమైనా నన్ను ఒంటరిగా వదిలేశాడన్న బాధ, కోపం ఎవరితో చెప్పాలో తెలీదు, ఎలా చూపించాలో తెలీదు. ఆంటీ, మీకు అతని మీద కోపంగా ఉంది కదా? ఇదిగో అతని ఫోటో. కొట్టేయండి, క్రాస్ చేయండి ఆంటీ. అవును, నన్ను నమ్మండి, మీకు హాయిగా ఉంటుంది. కొట్టేయండి. నాకెవరి మీద కోపం ఉంటే ఇలాగే చేస్తాను. మీరు కూడా డెఫినెట్లీ బెటర్గా ఫీల్ అవుతారు. క్రాస్ చేయండి.
చేయండి. కోపం తగ్గిందా? హ్మ్? కోపం తగ్గేదాకా క్రాస్ చేయండి. నాన్న ఫోటో ఎందుకు కొట్టింగ్ చేసావు? అసలు నువ్వు వెళ్ళిన పని ఏంటి, నువ్వు చేసిందేంటి? నాకెవరి మీదైనా కోపం ఉంటే నేను అలాగే చేస్తాను. ఆ ఐడియా ఆంటీ కూడా హెల్ప్ అవుతుందని చెప్పాను. తను హ్యాపీగానే ఫీల్ హలో, అయ్యారు. నీకు ఆంటీ అయితే నాకు అమ్మ. తనకు న్యాయం జరిగిందని అనట్లేదు, కానీ నాన్న పడ్డ కష్టం ఏంటో వెంటనే తెలుస్తుంది. నీకు తెలుసా, విడిపోయిన తర్వాత అమ్మని ఎవరు వేలేదు చూపలేదు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో సింపతి ఎప్పుడు మదర్కే ఉంటుంది. అట్లీస్ట్ అమ్మకి నేనున్నాను, నాన్నకి ఎవరు లేరు. పాప ఒంటరిగానే బ్రతుకుతున్నారు. ఐ డోంట్ బిలీవ్ దిస్. నువ్వు మీ నాన్నకి సపోర్ట్ చేస్తున్నావంటే నమ్మలేకపోతున్నా. ఆంటీ చెప్పింది కరెక్ట్. అందరు మొగాళ్ళు ఒక్కటే. ఏ ఏ, నాన్న గురించి తెలుసుకో అంటున్నాను అంతే. కొంచెం బుర్ర ఉపయోగించి మాట్లాడు. బుర్ర ఉపయోగించాల్సింది నేను కాదు, నువ్వు. అవును మరి, మాకు బుర్ర లేదు, నీకు మీ నాన్నకి బుర్ర ఉంది. ఫిట్టింగ్ పెట్టాడు కదా. మధ్యలో మా నాన్న ఎందుకంటున్నావు? ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఛ! పోవే, దిగి వచ్చింది సుబ్రహ్మణ్యం గారు అమ్మాయి. ఆయనకేమో పెళ్లి చేసుకోవడానికి అర్హత కావాలి, ఈవిడికి మాట్లాడడానికి అర్హత కావాలంట. నేను ఇక్కడ ఇంపార్టెంట్ ప్లాన్ ఆలోచిస్తుంటే ఓ ఓ ఓ ఓ, మేమెందుకు కొట్టుకుంటున్నాం? అమ్మ నన్ను కలపడం మానేసి అమ్మ సుబ్రహ్మణ్యం ఇద్దరి మధ్య గొడవ పెట్టేదామనే. గీత గీత గీత, ఏరా కాలుతో బ్రేక్ వేసాను అనుకున్నావా? కాదురా, జాలతో బ్రేక్ వేసాను రా. ఒక్క నిమిషం నేను కంట్రోల్ చేసుకొని ఉండకపోతే బంతి తెగిన దగ్గర బౌండరీ అవతల పడి ఉండేవాడివి. అయ్యో అంకుల్, నేను నో మోర్ కాంప్రమైజ్. గీత వెళ్లే విధానం చూస్తే తెలుస్తుందిరా, అమ్మాయి నువ్వు ఎంత టార్చర్ పెట్టావో, ఎంత హింస పెట్టావో. నా వెంట పడద్దు మొర్రో, నా వెంట పడద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా కామాంధుడా. గీతకెవరో లేరనుకున్నావు కదూ? దివాకర్, గచ్చిబాలు దివాకర్ ఉన్నాడురా. నాకు తిక్కరేగిందంటే నిన్ను దఫా దిఫా దిగడిగిడి చటా పుడా దిగడిగిడి చంపో. టేక్ కేర్, జాగ్రత్త. అంకుల్ ఏంట్రా ఏంట్రా అంకుల్ అంకుల్, జాగ్రత్త, టేక్ కేర్. కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం అంటే ఒప్పుకోక తప్పదందు తగువే తగునా. ఎంతో ఇష్టం ఉన్నా ఎంతో కష్టం అన్నా కూటితో కొండెత్తమంటే సరేలే అనరా. ఐఎమ్ సారీ సిద్ధు. ఆంటీతో చేయించింది తప్పే. ఆ క్షణంలో ఏదో ఆలోచించకుండా ప్రవర్తించాను. ఇట్స్ ఓకే. గీత, మన ఈ చిన్నదానికి ఇలా అయిపోతే వాళ్ళు ఏ రేంజ్ లో కొట్టుకుని ఉంటే అలా విడిపోయి ఉంటారు. అవును, ఆ దివాకర్ గారు వచ్చాడు, తిట్టాడు, వెళ్ళిపోయాడు. నాకేం అర్థం కాలేదు. ఏంటి ఏంటి? మా నాన్నగారు నీ గురించి తెలుసుకోవడానికి దివాకర్ మామీకి ఫోన్ చేశారు. చేస్తే అయ్యో బాబోయ్, దివాకర్ గాడి నా లైఫ్ లో విలనా? యాదవా. వదిలే సిద్ధు, మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం మనకి ముఖ్యం. కరెక్ట్. అమ్మా నాన్న ఫస్ట్, దివాకర్ సంగతి తర్వాత. సిద్ధు, దివాకర్ సంగతి తర్వాత అంటున్నాను కదా. ఇప్పుడు అమ్మ నాన్న గురించి ఒక విషయం క్లియర్ అయింది. విడిపోయేటప్పుడు ఒకరినొకరు చాలా బాధ పెట్టి మాటలు అనేసుకుని ఉంటారు. వాటినన్నీ మర్చిపోయేలా చేసి ఇద్దరి మధ్యలో మళ్ళీ ప్రేమ పుట్టేలా చేయాలంటే వాళ్ళిద్దరూ గడిపిన తీపి జ్ఞాపకాలన్నీ గుర్తు చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎలా? ఎలా? ఆ, ఒరేయ్, నీ బండేంట్రా అంత మురిగా ఉంది? తుడుచుకోవచ్చుగా. ఎక్కడమ్మా, ఆ బంగారాజ్ గారికి అసలు టైమే లేదు. ఈసారి కనపడితే తుడిపిస్తాలే. రేయ్, ఏ చూడు, డాడ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో. నువ్వు కూడా బ్యూటిఫుల్ గానే ఉన్నావు, కానీ నేనెంత గార్జియస్ గా ఉన్నానంటే క్యూట్ ఫ్యామిలీ కదా. ఇప్పుడు ఈ ఆల్బమ్ ఎందుకు తీసావురా? సర్టిఫికేట్స్ వెతుకుతుంటే దొరికిందమ్మా. హే, ఈ ఫోటో చూడు, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. అప్పటికిప్పటికి కొంచెం ఒళ్ళు చేసావు అంతే. సరే, నేను స్నానం చేసి వస్తాలే.
హలో గీత, గుడ్ న్యూస్. అమ్మ ఆల్బమ్ చూస్తుంది. వెరీ గుడ్. ఆ ఫొటోస్ ని చూసి ఫ్లాష్ బ్యాక్ లో తన లవ్ స్టోరీని గుర్తుకు తెచ్చుకుని నాన్న ఫేవరెట్ చీరని కట్టుకుని స్లో మోషన్ లో నాన్న దగ్గరికి వెళ్ళి, ప్రకాష్ నా తప్పు నేను తెలుసుకున్నాను ప్రకాష్, ఐఎమ్ సారీ తప్ప ఆంటీది ఒక్కరితే కాదు. బా ఏదో ఫ్లోలో అన్నానే. ఓయ్, ముందు ఆంటీ ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడరా. దాన్ని బట్టే కదా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో తెలుస్తుంది. కరెక్ట్, హోల్డ్ ఆన్. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. నువ్వు ఒక పని చెయ్యి. ఇప్పుడు ఈ ఆల్బమ్ తీసుకెళ్లి మీ నాన్నగారికి చూపించు. ఇలాగే వర్కౌట్ అవుతుందేమో. ఒరేయ్, వాడిని రెండోసారి ఎందుకు అడుగుతాను? నిన్నే. సారీ అంకుల్, కన్ఫ్యూజ్ అయ్యా. నీ కన్ఫ్యూజన్ కదా, పొద్దున్న నుంచి ఈ కన్ఫ్యూజన్ తో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మొన్న ఏంట్రా అన్నావు నాతో? నా కళ్ళు అమ్మ పోలిక అన్నావు కదా,